విశారదన్ వారి ట్వీట్. చాకలి కులస్తులపై రెడ్ల కిరాతక క్రూర దాడి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 3 రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణంగా చాకలి కులస్తులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికలపై అదే గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి, ఈ రెడ్డి వర్గం అంతా రాయలేని భాషతో బూతులు తిడుతూ దురహంకారంతో అతి కిరాతకంగా భయంకరంగా వారిపై దాడి చేశారు. మరియు 2 నెలల పసి బిడ్డని కాలుతో తన్ని చంపారు. ఈ రెడ్ల దురహంకార ఘటనను బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే బాధితులకు భద్రత కల్పించాలి, వారికి తగు నష్టపరిహారం చెల్లించాలి, వారికి వైద్యం చేయించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి జిల్లాలో జరిగినందుకు వెంటనే వారు జోక్యం కల్పించుకొని నిందితులపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. విశారదన్ మహారాజ్ గారు విషయం తెలియగానే, నిన్న పాప చనిపోయిందని తెలియగానే హుటాహుటిన నాగర్ కర్నూలు జిల్లా ఈ కుమ్మర గ్రామానికి పోయి ధర్నా నిర్వహించి న్యాయం కోసం రోడ్డెక్కి ఈ విధంగా నిన్న విశారదన్ మహారాజ్ గారు అక్కడ రాత్రి 12 గంటల పాటు అక్కడ రోడ్లను బ్లాక్ చేసి ఆ బిడ్డకు న్యాయం జరగాలి, అదేవిధంగా చాకలి కులస్తులకు న్యాయం జరగాలి, చాకలి కులస్తులకు భద్రత కల్పించాలి ప్రభుత్వం అని నిన్న విశారదన్ మహారాజ్ గారు డిమాండ్ చేయడం జరిగింది. రాత్రి విశారదన్ మహారాజ్ గారిని అరెస్ట్ చేసిండ్రు. ఆ క్రమంలో ఆయనను పోలీస్ స్టేషన్ కూడా తరలించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే ప్రయత్నం చేసిండ్రు ఆయనను. నిన్న మన ఛానల్లో ఇది ఫస్ట్ మన ఛానల్లోనే వేసినాం. దీన్ని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్లో దీన్ని వేసి ఖచ్చితంగా ఇది ప్రజలకు అవగాహన కలిగించాలి, ప్రజలను దీని మీద మనము అప్రమత్తం చేయాలనే ఆలోచనతోటి దీన్ని మన ఛానల్లో పోస్ట్ చేసినాం. విశారదన్ గారి లైవ్ కూడా ఇచ్చినాం మనం. మమ్మల్ని అరెస్ట్ చేయాలన్నా, ఆ తల్లిని కానీ ఏదైనా డ్యామేజ్ చేయాలన్నా మీరు అలాంటి ఆలోచనలు కలిగితే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం మాది. గ్రామం 12,000 గ్రామాల ఉద్యమం బతుకులు లేస్తుంది. రేపటి నుంచి వాళ్ళకి న్యాయం చేయండి. మీకు గౌరవంగా చెప్తాను, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయండి. మీకు అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం సార్. ఏం చేస్తారు సార్? మీకు అర్థం కాలేదు న్యాయం కోసం రోడ్డు ఎక్కినోనేమో పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నిర్బంధించిండ్రు, చంపినోనికేమో ఇంటికాడ భద్రత కల్పిస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇంత అద్భుతమైన పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇంత అద్భుతమైన పరిపాలన సాగుతుంది. మీరు న్యాయం కోసం రోడ్డు ఎక్కిన వాళ్ళ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిర్బంధించుకుంటా, వాళ్ళను కట్టడి చేసుకుంటా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, మీరు ఈ ధర్నాకు దిగద్దు, మీరు అసలు మాట్లాడొద్దు, వాళ్ళు చంపిన మీరు పడాలి, వాళ్ళు గుద్దిన మీరు పడాలి. ఏంది ఇది? పోలీసు వారు
మీరు నిజంగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పొద్దంటే మీరు ఏం చేయాలి? ఆ రెడ్డిలను తీసుకుపోయి ఇమీడియట్లీ జైల్లో వేయాలి, నార్ కర్నూలు జైల్లో. రోడ్డెక్కి న్యాయం కోసం గొంతు చించుకుంటున్న వాళ్ళ గొంతులు మూసేయాలని చూస్తే ఎట్లా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అరే ఇది ఎక్కడి విచిత్రం? ఇది యనుమల రేవంత్ రెడ్డి గారి పాలన ఏంది? ఇది రజాకారుల పాలన ఏంది? ఇది తక్షణమే వాళ్ళని కదా మీరు అరెస్ట్ చేయవలసింది, వాళ్ళని కదా జైలుకు తరలించాల్సింది. అరాచకం చేసిన వాళ్ళని ఇంటికాడ మంచిగా వాళ్ళు నిద్రపోతాన్లు, ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీద పడి అన్నం ఆహారం లేకుండా క్షీణించి నశించిపోతాన్లు. ఏంది దుర్మార్గం? ఈ ప్రభుత్వం ఉన్నదా సచ్చిందా? ఈ ప్రభుత్వం ఎవరికి భద్రత కల్పిస్తుంది? ఎవరిని కాపాడాలనుకుంటుంది? ఎవరి కోసం ఎన్నుకున్నాం వీళ్ళను? ఎవరి భద్రత కోసం ఎన్నుకున్నాం వీళ్ళను? తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కొడుకులకు ఉరిశిక్ష కూడా వేయాలని మేము కూడా యూనిస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.